అమ్మాయిలు కనిపిస్తేనే ఆకతాయిలు రెచ్చిపోతున్నారా? స్కూల్, కాలేజ్, బస్ స్టాప్, రోడ్లపై ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్నారా? సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని చెలరేగిపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త, ఇకపై మీ ఆటలు సాగవు. ఇలాంటి దుశ్చర్యల్ని నిరోధించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్తో పాటు శక్తి టీమ్స్ ఇప్పుడు రంగంలోకి దిగాయి. విజయవాడ, విశాఖ లాంటి కమిషనరేట్ పరిధిలో మొత్తం 4 ప్రత్యేక బృందాలు అండ్ అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 2 ప్రత్యేక బృందాలు, ప్రతి పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్లో 1 టీం, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 164కు పైగా శక్తి టీమ్స్ ఫీల్డ్ వర్క్లో ఉంటున్నాయి. అండ్ అలాగే శక్తి SOS యాప్తో పాటు ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్స్ అయితే మహిళల భద్రత కోసం పనిచేస్తుంది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసేటటువంటి పని ఏంటో ఫీల్డ్ వర్క్లో వీళ్ళతోనే ఉండి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈవ్ టీజింగ్, మహిళలపై హింస, లైంగిక వేధింపులు, పిల్లలపై అఘాయిత్యాలు, సోషల్ మీడియా మాధ్యమంగా జరిగే వేధింపులకు చెక్ పెడుతున్నారు ఏపీ పోలీసులు. శక్తి టీమ్స్, శక్తి యాప్ ద్వారా ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. మార్చి 8న శక్తి యాప్ ని లాంచ్ చేసింది ప్రభుత్వం. వీటికి తోడుగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఆకతాయిల భరతం పడుతోంది. మహిళల హక్కుల్ని కాలరాసే విధంగా, వారిని భయభ్రాంతులకి గురి చేసే విధంగా, వారి జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా చేసే ఏ చర్య అయినా అఘాయిత్యం కిందకే వస్తుంది. 2021 NCRB లెక్కల ప్రకారం మహిళలపై జరిగిన నేరాల్లో ఏపీ 8వ స్థానంలో ఉండగా 2023 నాటికి నేరాలు పెరగడంతో 6వ స్థానానికి చేరింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జులై నాటికి రాష్ట్రంలో రేపు హత్యలు తగ్గాయి. గత ఏడాది రాష్ట్రంలో ఈ తరహా 15 ఘటనలు జరగ్గా ఈ ఏడాది 5 జరిగాయి. మొత్తంగా మహిళలపై జరిగిన నేరాలు గత ఏడాది 25,438 చోటు చేసుకోగా ఈ ఏడాది జులై నాటికి 14,264 నేరాలు నమోదయ్యాయి. అటు దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం వీటికి సంబంధించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. NCRB నివేదికల ప్రకారం దేశంలో ప్రతి గంటకు సగటున 4 లైంగిక దాడులకి గురవుతున్నారు. 2017 నుంచి 2022 సంవత్సరం మధ్యకాలంలో రోజుకి సగటున 86 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే 86 కేసుల్లో బాధిత మహిళలకు తెలిసిన వాళ్లే ఈ దురాఘాతాలకు పాల్పడ్డారు. 2017 నుంచి 2022 వరకు దేశంలో మొత్తం 1.89 లక్షల లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. 1.79 లక్షల కేసుల్లో తెలిసిన వాళ్లే మహిళలపై లైంగిక దాడులకి తెగబడ్డారని విచారణలో తేలింది. ఈ కేసుల్లో నిందితులకి శిక్ష పడుతున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని NCRB నివేదిక స్పష్టం చేస్తోంది. 2014-2022 మధ్యకాలంలో మహిళలపై లైంగిక దాడుల కేసుల్లో కేవలం 28% మందికే శిక్షలు పడ్డాయి. ఏపీలో మహిళలపై జరిగే దురాఘాతాల నియంత్రణకు అడ్వాన్స్డ్ శక్తి యాప్, శక్తి టీంలను రంగంలోకి దించింది. గతంలో ఉన్న యాప్స్ తో పోలిస్తే అప్డేటెడ్ వర్షన్ ఇది. ఇందులో 100-112కి కాల్ చేసే ఆప్షన్, బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా యాప్ లోనే ఫిర్యాదు చేసే వీలు, మిస్సింగ్ చిల్డ్రన్స్ పై ఫిర్యాదు చేయవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ప్రయాణాల్లో ఇరుక్కుపోయిన మహిళలకు సురక్షిత నైట్ స్టే అవకాశాన్ని కల్పించే వీలుంది. అంతేకాక ఈ యాప్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్ రిపోర్ట్ చేయడంతో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మహిళల సేఫ్టీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని శక్తి యాప్ను లాంచ్ చేయడం జరిగింది. అసలు స్టేట్లో ఈ శక్తి టీమ్స్ కానీ యాప్ కానీ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఐజీ రాజ్కుమారి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యాప్కి సంబంధించి కానీ టీమ్కి సంబంధించి కానీ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నారు, మేజర్గా ఏం చూసారు అసలు? అంటే 2025 మార్చ్ 8న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శక్తి యాప్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ శక్తి యాప్లో ఇన్నోవేటివ్ ఫీచర్స్, ఒక 13 ఫీచర్స్ని దీనిలో పొందుపరచడం జరిగింది. దీనిలో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే దీనిలో కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ అనేది, ఎవరైనా మిస్సింగ్ గర్ల్స్ కానీ ఎవరున్నా సరే దీనిలో రిపోర్ట్ చేయొచ్చు. అంతేకాకుండా నైట్ షెల్టర్స్ కూడా ఒక ప్రొవిజన్ దీనిలో ఇవ్వడం జరిగింది. అంటే అక్రాస్ ది స్టేట్ ఉన్నటువంటి 1 స్టాప్ సెంటర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ నైట్ షెల్టర్స్ని కూడా దీనిలో పొందుపరిచాము. ఇన్ కేస్ ఎవరైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి హెల్డప్ అయిపోయి వాళ్ళ విలేజెస్కి వెళ్ళలేకపోతే కూడా ఈ నైట్ షెల్టర్
వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఆ ఫీచర్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్స్, సేఫ్ షెల్టర్స్ ఏమున్నాయి ఇవి పెట్టడం జరిగింది. అంతేకాకుండా సేఫ్ ట్రావెల్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఆటోలు, క్యాబ్లు, ఇతర వాహనాల్లో మహిళలు సేఫ్ ట్రావెల్ కోసం లొకేషన్ ట్రాకింగ్ ఆప్షన్ తీసుకొచ్చారు. ప్రమాదంలో ఉన్న మహిళలు ఎమర్జెన్సీ SOS క్లిక్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే శక్తి టీమ్స్ వారి వద్దకు చేరుకుంటాయి. SOS నొక్కలేని సందర్భాల్లో ఫోన్ ని అటు ఇటు ఊపితే చాలు పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ లేని సమయాల్లో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసే వీలు కల్పించారు. నాకు నా భర్తకు రోజు గొడవలు అవుతున్నాయని చెప్పేసి భీమవరం బస్ స్టాండ్కి వెళ్ళి ఏలూరు బస్ ఎక్కి ఏలూరు కొత్త బస్ స్టాండ్కి వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏలూరు కొత్త బస్ స్టాండ్లోనే ఉన్నాను. ఏం చేయాలో తెలియక అలాగే ఉన్నాను. ఈవినింగ్ నేను అలాగే బస్ స్టాండ్లో ఉండగా శక్తి టీం పోలీస్ వారు నా దగ్గరికి వచ్చారు. నేను నా భర్త గొడవ పడి నేను ఇంట్లో ఎవరికి చెప్పబెట్టకుండా వచ్చేసి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పానండి. మేడం గారు కౌన్సిలింగ్ ఇచ్చాక నాకు బాగా అర్థమైందండి. ఇలాగ నేను వచ్చేస్తే నా పిల్లలు ఏమైపోతారు, నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారని అనిపించిందండి. అసహాయ మహిళల్ని ఆదుకోవడంలో శక్తి టీమ్స్ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. యాప్, ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందుకొని రంగంలోకి దిగుతున్నాయి. మహిళలు, పిల్లలకు అండగా ఉంటున్నాయి శక్తి టీమ్స్. ఎక్కడైనా ఎప్పుడైనా ఆదుకోవడానికి సిద్ధమంటున్నాయి. ఏపీ వ్యాప్తంగా శక్తి బృందాలు క్రియాశీలకమయ్యాయి. శక్తి యాప్ ద్వారా సహాయం అడిగితే క్షణాల్లో రంగంలోకి దిగి ఆదుకుంటున్నాయి. శక్తి యాప్ ద్వారా స్పందిస్తున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా శక్తి టీమ్స్ సైతం రంగంలోకి దిగాయి. మహిళల రక్షణ కోసం ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేసి ఒక ఐసీ ర్యాంక్ అధికారిని నియమించారు. ఇక శక్తి టీమ్స్ విషయానికొస్తే సబ్ డివిజన్ కు ఒక టీం, జిల్లా హెడ్ క్వార్టర్ కి 2 టీమ్స్, కమిషనరేట్ పరిధిలో 2 నుంచి 4 టీమ్స్ లు ఏర్పాటు చేశారు. ఒక టీం కి మొత్తం ఒక SI స్థాయి అధికారితో కలిపి మొత్తం 6 సిబ్బంది ఉంటారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 164 శక్తి టీమ్స్ యాక్టివ్ గా ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైతే మనకి మహిళల భద్రత కోసం శక్తి యాప్, అదేవిధంగా శక్తి టీమ్స్, శక్తి వారియర్స్ విపరీతంగా ఈ కాలేజ్ ఏరియాస్లో, అదేవిధంగా మాబు ఎక్కడైతే ఎక్కువగా ఆడవాళ్ళు గ్యాదర్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో అటు మఫ్టీలోను అదేవిధంగా యూనిఫామ్లోను బీడ్స్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మేము శక్తి టీమ్స్ని మొబిలైజ్ చేస్తున్నాం. ఆ టీమ్స్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ యూనిఫామ్, హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ మఫ్టీలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శక్తి టీమ్స్ని ఉపయోగించుకోవాలి. అలాగే మనకున్న శక్తి యాప్ను ఉపయోగించుకోవాలి. 112 టోల్ ఫ్రీకి, అదే చిన్నపిల్లలైనట్లయితే 1098 టోల్ ఫ్రీకి, అలాగే సైబర్ నేరాలైనట్లయితే 935కి ఇమీడియట్గా కాల్ చేసి శక్తి టీం సేవలు పొందాలని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు శక్తి యాప్ ను 1.51 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. రోజుకి కనీసం 100 నుంచి 150 కాల్స్ స్టేట్ టీమ్స్ అందుకుంటున్నాయి. ఆగస్టు నాటికి యాప్ ద్వారా 3203 FIRలు నమోదయ్యాయి. 700కి పైగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్లు వచ్చాయి. సేఫ్ ట్రావెల్ ఆప్షన్ కోసం 400 మందికి పైగా యాప్ ని యూజ్ చేశారు. పిల్లల మిస్సింగ్ పై 56 ఫిర్యాదులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శక్తి SOS కాల్ ఒకటి వచ్చింది. దాన్ని రెస్క్యూ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా శక్తి టీమ్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజెంట్ మనం ఆ స్పాట్లోనే ఉన్నాము. మనం ఇక్కడ చూస్తే కనుక ఈ ప్లేస్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇది మిల్క్ ప్రాజెక్టు రైల్వే పట్టాల దగ్గర ఉన్నటువంటి బ్లాక్ జోన్స్లో ఒకటైనటువంటి స్పాట్ ఇది. సో ఇక్కడ నిత్యం కూడా గంజాయి బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, మందు తాగేటటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా ఉంటారు. అమ్మాయి ఎందుకని SOS కాల్ క్లిక్ చేసింది, పోలీసులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, అసలు SOS ఎందుకని క్లిక్ చేశారు మీరు? యాక్చువల్లీ నేను విజయవాడ నుంచి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నానండి. ఈ ప్లేస్కి వచ్చేసరికి నా బండిలో పెట్రోల్ అయిపోయి ఇక్కడ ఆగిపోయింది. నేను ఈ లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాను. లొకేషన్ ఈ సరౌండింగ్స్లో చూపిస్తుంది, ఎక్కడనేది నాకు తెలియదు. ఇదంతా చీకటిగా ఉండేసరికి నాకు భయం వేసింది. నేను హెల్ప్ కోసం SOS కాల్ చేశాను. నేను కాల్ చేసిన వెంటనే వీళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. సో నాకు చాలా యూజ్ అయ్యిందండి SOS. ఈ SOS కాల్స్ మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కదా? వస్తుంటాయి మేడం, అయితే తరచుగా వస్తుంటాయి కాల్స్ అయితే. ఇది బ్లాక్ స్పాట్ ఏరియా. ఇలాంటి ఏరియాలు ఏంటంటే ఎక్కువగా గంజాయి తాగేవాళ్ళు, తాగుబోతులు అది తిరుగుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి చాలా మంచి పని చేసిందని చెప్పాలి. ఎందుకంటే SOS క్లిక్ చేయడం వల్ల మేము వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మా వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడికి రాగలిగాము. ఇలాంటి EMI కాకుండా ఇంకా ఇది ఎదుటి వాళ్ళు కూడా
ఇలాంటి ఆపదల్లో ఉన్నా కూడా SOSని క్లిక్ చేయడం వల్ల ముందుగా రాబోయే ప్రమాదాలను అయితే అరికట్టవచ్చు. ఏదైనా కూడా శక్తి SOS టీమ్ కానీ కాల్స్ కానీ రెస్క్యూ టీమ్స్ కానీ 24 అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా SOSని యూజ్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. కాలేజీల్లో సమస్యలు చెప్పుకోలేని వారి కోసం శక్తి కంప్లైంట్ బాక్సులని సైతం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శక్తి వారియర్స్ పేరుతో విద్యార్థుల్ని నియమించి వారితో నిత్యం కాంటాక్ట్ లో ఉంటున్నారు శక్తి టీం సిబ్బంది. పాఠశాలల్లో బాలికలకు లైంగిక సోషల్ మీడియా నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. పోక్సో చట్టాలపై ఆడపిల్లల్లో అవగాహన కల్పిస్తున్నాయి. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి తెలియజేస్తూనే నేరం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో ఆ చట్టాల్ని సైతం అబ్బాయిలకు కూడా నేర్పిస్తున్నాయి శక్తి టీం. బస్ స్టాపుల్లో సివిల్ డ్రెస్ లో ఉంటూ నిఘా పెడుతున్నారు సిబ్బంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం గంజాయి సేవించడం శక్తి టీమ్స్, ఈగల్, టాస్క్ ఫోర్స్ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయి. ఇవే కాకుండా వన్ స్టాప్ సెంటర్లు సైతం ఇప్పుడు మరింత యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. హింసకి గురైన మహిళలకు మద్దతుగా సహాయం అందించడానికి వన్ స్టాప్ సెంటర్లు పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సెంటర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ తో పాటు శక్తి టీమ్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తున్నాయి. ఆపద సమయంలో శక్తి యాప్ కు వచ్చే SOS కాల్స్ తో సంఘటన స్థలానికి చేరుకుని శక్తి టీమ్స్ బాధితుల్ని ఆదుకుంటున్నాయి. మహిళల్ని వేధించే ఆకతాయిల్ని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నాయి. కుటుంబ కలహాల వల్ల నేను క్షణికావేశంలో చనిపోవాలని ఎన్ఆర్పేట రైల్వే ట్రాక్ వైపు వెళ్తుండగా ఎవరో నా విషయం తెలుసుకొని 112కి కాల్ చేసి వెంటనే ఏలూరు శక్తి టీం పోలీసు వారు వచ్చి నన్ను రక్షించారు. కౌన్సిలింగ్ ఇచ్చి నా కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షణికావేశంలో నేను ఎంత తప్పు చేయబోయానా అనేది అర్థమైంది. మొత్తానికి ఏపీలో మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఎప్పుడైనా ఎక్కడైనా రక్షణకి సిద్ధమంటున్నాయి శక్తి టీం. మహిళలు, అమ్మాయిల రక్షణ ఒక సామాజిక బాధ్యత. కన్న తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు, స్నేహితులు, బంధువులు, సొసైటీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యులు అవుతారు. కాబట్టి ఒక పోలీస్ వ్యవస్థ, శక్తి టీమ్స్, యాప్స్ లాంటివి మాత్రమే కాకుండా సొసైటీ సైతం అమ్మాయిలు, మహిళల పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుత రోజుల్లో ఖచ్చితంగా ఉంది. కెమెరామ్యాన్ సుధీర్, శ్రీరామ్, టీం విజయవాడతో క్రాంతి.